ఓకే. ఇప్పుడు బీహార్‌లో మా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మహాగఠబంధన్ కూటమి గెలిచే అవకాశం ఉందా? లేకపోతే ఎన్‌డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందా? అంటే ఈ గత నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి సర్వేలు కూడా గమనిస్తే క్రమంగా ఈ తేజస్వి యాదవ్ కొంత ఎడ్జ్ ఈ మధ్యలో వచ్చింది. 1.5% తేజస్వి యాదవ్ ఎన్డీఏ కంటే ముందు ఉన్నాడనేది తెలుస్తా ఉన్నది. ఇంకా ఇది ప్రజలు ఇంకా అసలు ఈ సమస్య ఇది మేనిఫెస్టోలను వాళ్ళు ఆ పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండు పార్టీల యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ సర్వీసు, పాస్ట్ పర్ఫార్మెన్స్, లాలూ ప్రసాద్ పీరియడ్ ఏం జరిగింది, నితీష్ కుమార్ గారు ఏం చేసిండ్రు, మరి వీళ్ళు ఇస్తానన్న దాని మీద చర్చ జరుగుతుంది తప్ప ఒక స్పష్టత రాదు. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒక ఆలోచన ఏంటంటే మనం చూసాము ఏది జనరల్ ఎలక్షన్స్ త్రూఅవుట్ ఇండియా పార్లమెంట్ జరిగినప్పుడు బీజేపీకి కొంత భారత ఉత్తర భారతదేశంలో కొంత ఎదురు దెబ్బలు తగిలినాయి. ఇవాళ బీహార్లో కూడా చాలా కాలం నుంచి దాదాపు 1.5 అంటే దశాబ్దాల నుంచి కూడా నితీష్ కుమారు దాదాపు 2000 సంవత్సరం నుంచి ఆయన ఎప్పుడు సీఎం ఉంటుండు, 10 సార్లు సీఎం అయ్యిండు. అయితే కొంత విరక్తి వచ్చిందనేది మనం చూస్తా ఉన్నాం. కొన్ని జిల్లాల్లో మాత్రమే నితీష్కు మంచి పలుకుబడి ఉంది. కానీ మిగిలిన జిల్లాలో ఇది కేవలం ఈ ఎన్డీఏ అనేది మోడీ గారి యొక్క నాయకత్వాన్ని చూసి ప్రజలు ఓటేయాల్సిందే, కానీ ఇప్పుడు అక్కడ నాయకత్వం ఎవరు అనేది కూడా స్పష్టత ఇవ్వలేదు వాళ్ళు. నితీష్ కుమార్ ఏమో చాలా కాలం నుంచి ఉంటున్నాడు, 10 సార్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అయారాం గయారాం ఈ డిఫెక్ట్ అయ్యా ప్రభుత్వాన్ని నడుపుకుంటా వచ్చిండు. ఆ వ్యతిరేకత కూడా ఉన్నది. తర్వాత యూత్ చాలా తేడా చూపిస్తున్నారు. ఈసారి యూత్ అంతా కూడా తేజస్వి యాదవ్ పక్కన చూస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే పోల్ మేనేజ్మెంట్ ఇంకా ఎలా చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది ఎన్నికలలో పాల్గొంటారు, అందులో పోల్ మేనేజ్మెంట్ అనేది చివరి 2-3 రోజులలో జరిగేటువంటి రకరకాలైనటువంటి ఆ మ్యానిపులేషన్స్, డబ్బు ప్రభావం, రకరకాల వస్తువుల పంపిణీ, ఇవన్నిటి కూడా మన దేశంలోని ప్రజాస్వామ్యం యొక్క రిజల్ట్స్ ని డిసైడ్ చేసి ఎన్నికల రిజల్ట్స్ ను డిసైడ్ చేసినటువంటి ఉదంతాలు మనం చూసినాం. కాబట్టి ఇప్పటికైతే ఎడ్జ్ ఈ ఎన్డీఏ మీద ఈ తేజస్వి యాదవ్ కూటమి ఇండియా బ్లాక్ అనేది కొద్ది మెజారిటీ తోటి, కొద్ది తేడాతోటి ఆధిక్యతలో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. బహుశా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం తప్పకుండా ఈ బీహార్లో మొదటిసారి ఈ చాలా కాలం తర్వాత ఇండియా బ్లాక్ తేజస్వి యాదవ్ ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉందనేది ఎక్కువ పోల్ రిజల్ట్ అది ప్రిడిక్షన్స్ చెప్తా ఉన్నాయి. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే చివరి దశలో జరిగేటువంటి ఆ పోల్ మేనేజ్మెంట్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి బీజేపీ కూడా తక్కువ అంచనా వేయలేం. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ కెపాసిటీస్ కావచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ చాలా మంది ఉన్నారు, చాలా వరకు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రిను అమిత్ షా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అయినప్పటికీ కూడా అక్కడ ప్రజలు కనుక మార్పు కోరుకునే దిశలో ఉన్నారు. కాబట్టి ఆ మార్పు కోసమే ఇవాళ ఆ ప్రజలు ఓటేసే అవకాశం ఉందని మనం భావిస్తున్నాం. ఇప్పుడు ఒకవైపు బీహార్ ఎన్నికలు జరుగుతా ఉన్న తరుణంలో ఎల్ఐసి, ముఖ్యంగా ఎల్ఐసి అంటే జీవిత బీమా, ప్రజల బీమా. ఇప్పుడు ఎల్ఐసి అనేది కేవలము అదానికే ధీమాగా ఉందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వాషింగ్టన్ పత్రికలో ఏంటంటే దాదాపుగా 33,000 కోట్లు అదానికి ఇచ్చారు అన్నట్టు కూడా చర్చ నడుస్తా ఉంది. దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మనకు బీజేపీ ప్రభుత్వము, దానికి వెనుక ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ సిస్టము, వాళ్ళ ఫిలాసఫీ అనేది, ఎకనామిక్ ఫిలాసఫీ అనేది మనం ఈ 11-12 సంవత్సరాలు చూస్తా ఉన్నాం. వాళ్ళకి ఏంటంటే కార్పొరేట్ సిస్టమ్ ద్వారానే దేశం అభివృద్ధి కావాలి, పబ్లిక్ రంగ సంస్థలు కానీ, ఈ ప్రజా పంపిణీ కానీ, సోషలిస్ట్ విధానం అసలు అక్కడికే రాదు అనేటువంటి ఆ సిద్ధాంతంతో పోతున్నటువంటి ప్రభుత్వం అది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ విధానం కానీ, దానికి అనుబంధ సంస్థల విధానం కానీ, లేదా బీజేపీకి ఉన్నటువంటి ఫిలాసఫీ కూడా ప్రైవేటైజేషన్, అదేవిధంగా కార్పొరేట్ సిస్టమ్ నమ్ముకోవాలి. వాళ్ళు చాలాసార్లు అన్నారు కూడా, అదాని అంబానీ లాంటి వాళ్ళందరినీ సంపద సృష్టికర్తలు అని వాళ్ళు డిఫైన్ చేసేసారు. అంటే సంపద సృష్టి అనేది మానవ వనరులను సహజ వనరులు కలిపి చేసేటువంటి ఒక ప్రక్రియలో సంపద సృష్టి అవుతుంది. కానీ వారేమన్నారంటే బీజేపీ సిద్ధాంతకర్తలు కావచ్చు, ఫిలాసఫర్స్ కావచ్చు, వాళ్ళు ఏమంటారంటే సంపద సృష్టికర్తలు అంటే
కేవలం కార్పొరేట్ సెక్టర్ లో ఉన్నటువంటి టాటాలు, బిర్లాలు, ముఫ్తలాలు, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా అదాని, అంబానీ వాళ్ళే ఈ దేశానికి సొంతదని అది నమ్ముకున్నారు. కాబట్టి మీరు ఈ 12 సంవత్సరాల నుంచి అనేక మంది యొక్క ఏది కార్పొరేట్ సెక్టర్ యజమానులు దివాలా తీస్తే వాళ్ళ డబ్బులను రీఎంబర్స్మెంట్ ఇప్పించారు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి వాళ్ళందరికీ రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. ఏది బ్యాంకులు దివాలా తీసిన వీళ్ళు చేసిన అప్పులు ఎగబెట్టినప్పుడు. కాబట్టి అలాంటి దివాలా తీసిన వాటిని కూడా మళ్ళీ వీళ్ళు భర్తీ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే వీళ్ళు భర్తీ చేయకుండా బ్యాంకులు దివాలా తీస్తాయి. బ్యాంకులు దివాలా తీస్తే డిపాజిటర్స్ ఖయాస్ ఏర్పడుతుంది, మొత్తం దేశంలోనే ఆర్థిక సంక్షోభం అవుతుంది, ప్రజలకు నమ్మకం అవుతుంది బ్యాంకులు అని చెప్పి బ్యాంకులలో ఉన్నటువంటి అప్పులు, కార్పొరేట్ సెక్టర్ అప్పులని వీళ్ళు తీర్చారు.